ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఒక 9 స్టేజెస్ గాని, స్టెప్స్ గాని అనుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? అనేది మనం మాట్లాడదాం సార్. సార్ జనరల్‌గా మనం మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడుతాం గది కాబట్టి ఎస్ఐపి గురించి మాట్లాడదాము. ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడదాం. ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి? ఫస్ట్ ఫోర్‌మోస్ట్ థింగ్ ఏంటంటే సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో లేదో తర్వాత సంగతి. సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. అది సేవింగ్స్ చేస్తే మీకొచ్చే రిటర్న్స్ అనేది ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కాదు కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయాలి. సో, ఎస్ఐపీస్ ఆర్ లంప్ సమ్. సార్ ఇది చేసే ముందు ఫస్ట్‌దేంటంటే మన సేవింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. దీంట్లో మనం చేసేటప్పుడు ఒక క్లియర్‌గా ఒక గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్. రెండోదేంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి అనేది ఉంది. లంప్ సమ్ అని ఉంది. ప్రతి నెల లేకపోతే ప్రతిరోజు నేను ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అనేది చేయలేము కదా! సో, దాన్ని ఆటోమేట్ చేసుకోవాలి. ఓకే. రైట్? ఆటోమేట్ యువర్ సేవింగ్స్. ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్స్ లైక్ ఇనిషియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది జరుగుతుంటది. తర్వాత మన బడ్జెట్‌ని ట్రాక్ చేస్తూ మన స్పెండింగ్స్‌ని తగ్గించుకోగలిస్తేనే ఈ సేవింగ్స్ చేయగలుగుతాం, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయగలుగుతాం. సో, ఫస్ట్ సేవింగ్ హ్యాబిట్స్ అనేది క్రియేట్ చేసుకోండి.